హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీస్. తెల్లవారుజామున సింపుల్గా ప్రిపేర్ చేసుకునే 3 రకాల ప్రసాదాలు, ఈవినింగ్ ఫాస్టింగ్ తర్వాత కూల్గా సర్వ్ చేసుకునే కమ్మటి ఫ్రూట్ మిక్స్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా చక్కెర వేయకుండా అచ్చంగా బెల్లంతోనే కమ్మటి హల్వాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టుకోండి. అందులోకి హల్వాని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకోండి. ఇలా తీసుకున్న నెయ్యిలో నుంచి కొద్దిగా అంటే 2 స్పూన్ల వరకు బౌల్లో వేసుకొని మిగతా నెయ్యిని అలాగే పక్కన పెట్టండి. బౌల్లోకి వేసుకున్న నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టాన్ని బట్టి మీకు అందుబాటులో ఉన్నవి వేసుకోవచ్చు. నేను సన్నగా చాప్ చేసిన బాదాం, కాజు, కిస్మిస్ని వేసుకున్నాను. ఇలా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలోనికి 1 కప్పు వరకు సన్నని ఉప్మా రవ్వను యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న ఉప్మా రవ్వను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాస్త రంగు మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. రవ్వ పచ్చివాసన పోయి కాస్త రంగు మారిన తర్వాత రవ్వను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వేడి నీళ్లను రవ్వలోకి యాడ్ చేసుకోండి. లేదా ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకొని 3 కప్పుల వరకు వాటర్ని వేసి వాటర్ మసిలిన తర్వాత మాత్రమే రవ్వను యాడ్ చేసుకోండి. నేను ముందుగానే వాటర్ని హీట్ చేసి తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటర్ని 3 కప్పుల వరకు రవ్వలోకి వేసుకొని రవ్వ మొత్తం వాటర్లో ఉండలు లేకుండా చక్కగా కలిసేలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతున్న రవ్వ మిశ్రమం కొద్దిసేపటికి దగ్గర పడుతూ ఉంటుంది. అలా రవ్వ మిశ్రమం చక్కగా ఉడికి దగ్గర పడిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును ఇలా రెడీ అయిన రవ్వలోకి యాడ్ చేసుకోండి. బెల్లం తురుము వేసుకున్న తర్వాత రవ్వ మొత్తం కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు ఉడికించండి. ఇలా 5 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించడం ద్వారా బెల్లం పూర్తిగా కరిగి హల్వాలోకి చక్కగా కలిసిపోతుంది. ఇలా బెల్లం అంతా చక్కగా కరిగిన తర్వాత హల్వా మంచి ఫ్లేవర్ కోసం 4 కచ్చాపచ్చాగా దంచిన ఇలాచీలను యాడ్ చేసుకోండి. ఇలాచీలను యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే మిగిల్చి తీసుకున్న నెయ్యిలో నుంచి మరొక 2 స్పూన్ల నెయ్యిని హల్వాలోకి యాడ్ చేసుకొని హల్వా మొత్తం కలిసేలా బాగా కలపండి. ఇలా నెయ్యంతా హల్వాలో చక్కగా కలిసిన తర్వాత చివరగా కప్పులో మిగిలిన కాస్త నెయ్యిలోనికి 1/2 టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని నెయ్యి మొత్తం కలిసేలా బాగా కలుపుకొని ఇలా రెడీ అయిన నెయ్యిని హల్వాలోకి వేసేయండి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా ఫుడ్ కలర్ కలిపిన నెయ్యిని హల్వాలోకి వేసుకొని హల్వా మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక 5 నిమిషాలు కలుపుతూ ఉండండి. ఈ ఫుడ్ కలర్ అంతా హల్వాలో చక్కగా కలిసిన తర్వాత ముందుగానే నెయ్యిలో ఫ్రై చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇలా రెడీ అయిన హల్వాలోకి వేసేయండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత హల్వా మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా బెల్లం వేసి ఎలా హల్వాని ప్రిపేర్ చేయాలో చూశారు కదా. ఇలా రెడీ అయిన హల్వాను వేరొక బౌల్లోనికి తీసుకొని మిగిలి ఉన్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. తర్వాత సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మరొక ప్రసాదం
పచ్చి చలివిడిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా రైస్ని నానబెట్టుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకోండి. అందులో 1 కప్పు వరకు రైస్ని తీసుకోండి. నేను నార్మల్ రైస్నే తీసుకుంటున్నాను. మీరు రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న బియ్యాన్ని 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి 3 నుంచి 4 గంటల వరకు పక్కన పెట్టండి. మీరు కాస్త హడావుడిగా ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నట్టయితే 2 గంటల వరకు కూడా రైస్ని నానబెట్టి తీసుకోవచ్చు. ఇలా రైస్ చక్కగా నానిన తర్వాత రైస్లోని వాటర్ మొత్తాన్ని ఒంపేసి స్ట్రైనర్లో వేసి పెట్టండి. ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టడం ద్వారా రైస్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అవి బౌల్లోకి వచ్చేస్తాయి. తర్వాత రైస్ని ఆరబెట్టుకోవడం కోసం పొడిగా ఉండే కాటన్ క్లాత్ను తీసుకోండి. ఇలా తీసుకున్న క్లాత్పై స్ట్రైన్ చేసిన రైస్ను వేసి చేతితో పొడి పొడిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. రైస్ ఇలా పొడి పొడిగా అయిన తర్వాత రైస్లోని తడి మొత్తం పోయేంత వరకు అలాగే వదిలేయండి. రైస్లోని తడి మొత్తం పూర్తిగా పోయిన తర్వాత రైస్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. అందులో పొడిగా అయిన రైస్ను వేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఎక్కడా రవ్వ లేకుండా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిన పిండిని జల్లించి తీసుకోండి. పిండిని జల్లించడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో స్ట్రైనర్ను పెట్టి గ్రైండ్ చేసి పెట్టిన తడి బియ్యం పిండిని స్ట్రైనర్లో వేసుకొని జల్లించండి. పిండిని ఇలా జల్లించడం ద్వారా పిండిలో ఏదైనా రవ్వ ఉంటే అది జల్లిలోకి వచ్చేస్తుంది. పిండి రవ్వరవ్వగా లేకుండా మెత్తగా గ్రైండ్ అయింది అని తెలుసుకోవడానికి పిండిని కాస్త చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా ముద్దలా అయిపోవాలి. ఇలా అయితే పిండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్టు. తర్వాత అదే మిక్సీ జార్లోనికి కొద్దిగా పిండిని వేయండి. బెల్లాన్ని ఒక్కటే మిక్సీ జార్లో వేసి తీసుకుంటే మెల్ట్ అయిపోతుంది గనక కొద్దిగా బియ్యం పిండిని వేసుకొని మనం రైస్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లం, చలివిడి మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలను వేసి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న బెల్లం పొడిని ముందుగానే గ్రైండ్ చేసుకున్న తడి బియ్యం పిండిలోకి వేసేయండి. బెల్లం మిశ్రమం మొత్తం వేసిన తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత 1/4 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ అంటే సన్నగా చాప్ చేసిన బాదాం, కాజు, కిస్మిస్, గుమ్మడి గింజలను వేయండి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అందుబాటులో లేనట్టయితే స్కిప్ చేసేయొచ్చు. డ్రై ఫ్రూట్స్కి బదులుగా సన్నగా చాప్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలను వేసి 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్తో పాటుగా ఎండు కొబ్బరి ముక్కలను కూడా తీసుకున్నాను. ఇలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమంలోనికి ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను నెయ్యితో సహా వేసేయండి. ఇలా నెయ్యితో సహా వేసేయడం ద్వారా నెయ్యి వేడికి బెల్లం ఈజీగా పిండిలో కలిసిపోతుంది. డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసిన తర్వాత పిండిలో బెల్లం కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి. పిండిలో ఒక్క చుక్క కూడా వాటర్ని కలపకండి. మీకు వీలైనంత గట్టిగా పిండిని చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకోవడం ద్వారా బెల్లం చక్కగా కరిగి పిండి ముద్దలా మారిపోతుంది. మీరు వాటర్ని వేశారంటే పిండి జోరైపోతుంది. కాబట్టి వాటర్ని వేయకుండా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా పిండి చక్కగా కలిసిన తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోండి. లేదా మీరు పిండి మొత్తాన్ని ఒకే లడ్డూలా కాస్త పెద్దదిగా చేసుకొని కూడా తీసుకోవచ్చు.
మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చిన పద్ధతిలో లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి చలివిడి రెడీ. ఎటువంటి పాకంతో పని లేకుండా కొత్తగా ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా రెడీ చేసుకునే పచ్చి చలివిడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. తర్వాత శివరాత్రి పండుగ రోజున ఈవినింగ్ ఫాస్టింగ్ తర్వాత ఫ్రూట్స్తో ఇలా మిక్స్ని ట్రై చేయండి. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఫ్రూట్ మిక్స్ని ప్రిపేర్ చేయడం కోసం ఫ్రూట్స్ని తీసుకోండి. నేను 2 అరటిపళ్ళు, 1 దానిమ్మ పండు, 1 యాపిల్, 1 కివీని తీసుకున్నాను. మీరు మీకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఫ్రూట్స్ను కట్ చేసి తీసుకోండి. ముందుగా బనానాస్ని తీసుకొని రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోండి. బనానాస్ని కట్ చేసుకున్న తర్వాత పోమోగ్రానెట్ లేదా దానిమ్మ పండు. ఈ పండును తినడం వలన శరీరంలోని బ్లడ్ లెవెల్ను పెంచుతుంది. అంతేకాకుండా శరీరానికి ఎన్నో పోషక విలువలను అందిస్తుంది. ఇలా తీసుకున్న ఫ్రూట్ని కూడా సగం వరకు కట్ చేసుకొని గింజలను మాత్రమే గిల్లుకొని బౌల్లోకి వేసి పెట్టండి. తర్వాత కివీ ఫ్రూట్. ఈ కివీ ఫ్రూట్లో ఎక్కువగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇలా తీసుకున్న కివీ ఫ్రూట్ పై నీట్గా పొట్టు తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ కివీ ఫ్రూట్ సాధారణ ఫ్రూట్స్లా తీయగా ఉండకుండా పుల్లని టేస్ట్ని కలిగి ఉంటుంది. తర్వాత యాపిల్ని తినడం వలన జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇలా తీసుకున్న యాపిల్ని కూడా మీకు నచ్చిన విధంగా కాస్త చిన్న సైజు ముక్కలుగా కానీ లేదా మీడియం సైజు ముక్కలుగా కానీ కట్ చేసి తీసుకోండి. నేను చూపించిన ఫ్రూట్సే కాకుండా మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ని మరికొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ కలుపుకోవడం కోసం బౌల్ని తీసుకోండి. ఇలా తీసుకున్న బౌల్లోనికి కాచి చల్లార్చిన చిక్కటి పాలను 1 కప్పు వరకు తీసుకోండి. పాల క్వాంటిటీ మీ ఇష్టాన్ని బట్టి పెంచుకొని కూడా తీసుకోవచ్చు. పాలు వేసిన తర్వాత చియా సీడ్స్ని వేసుకోండి. చియా సీడ్స్ అంటే సబ్జాకు గింజలు. వీటిని ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 2 స్పూన్ల సబ్జాకు గింజలను తీసుకొని సబ్జాకు గింజలు మునిగేంత వరకు వాటర్ని పోసి 1 గంట పాటు పక్కన పెడితే ఇలా చక్కగా నానిపోతాయి. ఇలా తీసుకున్న సబ్జాకు గింజలను 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఫ్రూట్స్ అన్నింటినీ 1/2 కప్పు చొప్పున ముందుగా దానిమ్మ గింజలు, కివీ, బనానా, యాపిల్ ముక్కలను వేసేయండి. తర్వాత స్వీట్కి తగినట్టుగా 2 టేబుల్ స్పూన్ల వరకు తేనెను వేసి పాలు మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. తేనె అనేది మీరు తినే స్వీట్నెస్ను బట్టి కొద్దిగా తగ్గించి లేదా పెంచుకొని కూడా వేసుకోవచ్చు. తేనె వేసిన తర్వాత పాలు మొత్తం కలిసేలా బాగా కలిపి ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పచ్చి కొబ్బరి, రవ్వ, పాలతో కమ్మటి ప్రసాదాన్ని ఈజీగా క్షణాలలో ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్వీట్ని ప్రిపేర్ చేయడం కోసం మీడియం సైజ్గా ఉన్న కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. తర్వాత చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగానే కట్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి ముక్కలను వేసేయండి. తర్వాత మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి పొడి ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత కేసరిని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టండి. అందులో 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకొని నెయ్యిలో సగం మాత్రమే బౌల్లోకి యాడ్ చేసుకోండి. మిగతా సగాన్ని అలాగే పక్కన పెట్టండి.
ఇలా పాన్లోకి వేసుకున్న నెయ్యి హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ అంటే వాటర్ మిలాన్ సీడ్స్, బాదాం, కాజు, కిస్మిస్, గుమ్మడి గింజలు వీటన్నింటినీ కలిపి పావు కప్పు వరకు తీసుకున్నాను. మీరు మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ను మాత్రమే తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ను నెయ్యిలో వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే నెయ్యి రాకుండా బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే నెయ్యిలోనికి హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వను వేసి ఉప్మా రవ్వ కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. నెయ్యిలో రవ్వ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి పొడిని కప్ వైజ్గా కొలుచుకొని తీసుకోండి. నేను తీసుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమం 1 కప్పు వరకు వచ్చింది కాబట్టి హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వను, పావు కప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను. మీరు ఇంట్లో ఏ కప్పు అందుబాటులో ఉంటే అదే కప్పుతో పచ్చి కొబ్బరి మిశ్రమం అంతా 1 కప్పు వచ్చేలా తీసుకోండి. ఇలా తీసుకున్న కప్పుతోటే రవ్వను గాని నెయ్యిని గాని కొలుచుకొని తీసుకోండి. ఇలా చేస్తే కేసరి పర్ఫెక్ట్గా కుదురుతుంది. పచ్చి కొబ్బరి మిశ్రమం వేసిన తర్వాత రవ్వలో కలిసేలా బాగా కలిపి పచ్చి కొబ్బరి మిశ్రమం కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. కొబ్బరి మిశ్రమం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పచ్చి కొబ్బరి తీసుకున్న కప్పుతోటే 1 కప్పు వరకు పాలు, హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేయండి. పాలు వేసిన తర్వాత పాలు రవ్వ పూర్తిగా దగ్గర పడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. రవ్వ చక్కగా ఉడికి మిశ్రమం ఇలా పాన్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును వేసేయండి. మీరు బెల్లానికి బదులుగా చక్కెరనైనా తీసుకోవచ్చు. మీరు స్వీట్ కాస్త తక్కువగా తినేవారైతే 1 కప్పుకు బదులుగా 3/4 కప్పు వరకు బెల్లాన్ని గాని చక్కెరను గాని వేసుకోండి. ఇలా వేసుకున్న బెల్లం తరుగును కేసరిలో కలిసేలా బాగా కలపండి. బెల్లం తురుము కేసరి చక్కగా కలిసి బెల్లం ఇలా కరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కేసరి పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. బెల్లం కరిగి కేసరి ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు కచ్చాపచ్చాగా దంచిన 4 ఇలాచీలను వేసి ఇలాచీలు కేసరి కలిసేలా బాగా కలపండి. ఇలా చివరగా ఇలాచీని వేసుకోవడం ద్వారా కేసరి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కేసరి చక్కగా ఉడికి ఇలా పాన్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ముందుగానే మిగిల్చి తీసుకున్న నెయ్యిని కేసరిలో వేసేయండి. నెయ్యి వేసిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను కూడా వేసి కేసరి మొత్తం కలిసేలా బాగా కలపండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రవ్వ కేసరి రెడీ. చక్కెర బెల్లం వాడకుండా తేనె వేసి కమ్మటి ఫ్రూట్ మిక్స్ను 3 రకాల ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ 3 రకాల ప్రసాదాలను, ఈ ఫ్రూట్ మిక్స్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.